ఆర్జీవి పారిపోయాడు, ఆర్జీవి దాక్కున్నాడు, ఆర్జీవి ఓడిపోయాడు, ఆర్జీవి భయపడ్డాడు. ఏందిరా ఈ సోది? ఆ? ఆర్జీవి పారిపోతే ఏంటి, భయపడితే ఏంటి, దాక్కుంటే ఏంటి? 2 రోజులు మీ మీడియాను మొత్తాన్ని ఆర్జీవి డెన్ని దగ్గర పెట్టి నానా రచ్చ చేశారు కదరా చెత్త మీడియా నాయలారా. అసలు ఆర్జీవి అనేవాడి క్యారెక్టర్ అందరికన్నా మీకే కదా బాగా ఎక్కువ తెలుసు. మీ యాంకర్స్, మీ కెమెరాస్ తీసుకెళ్ళే కదా ఆర్జీవి దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ బాబు, ఇంటర్వ్యూ ఒకటి 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 అని అడుక్కున్నారు మీ వాళ్ళంతా. మరి ఇప్పుడు ఏందిరా ఆయన మీద రివర్స్ అవుతున్నారు? అరే ఒక విషయం చెప్పనా, ఆర్జీవి పారిపోయినా, పడుకున్నా, అడవిలో ఉన్నా, జైల్లో ఉన్నా, అంతెందుకురా సమాధిలో ఉన్నా కూడా ఆయన పేరుని, ఆయన క్రెడిబిలిటీని ఎవడో దెబ్బతీయలేడు. ఆయన మనోధైర్యాన్ని ఎవడో తీయలేడు. ఎందుకంటే ఎలా బ్రతకాలో, ఎక్కడైనా ఎలా బ్రతకాలో ఆర్జీవికి బాగా తెలుసు. ఇటువంటి సిల్లీ రీజన్స్కి భయపడి పారిపోయే క్యారెక్టర్ కాదు. సమాజాన్ని సవాల్ చేస్తాడు, అధికారులని సవాల్ చేస్తాడు, అంతెందుకు కోర్టులను కూడా సవాల్ చేసి గెలుస్తాడు. అది ఆర్జీవి అంటే. సో ఈ పిల్లి పిత్తిరి పత్తి వ్యాపారాలు మానేసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దరిద్రాలని, దేశవ్యాప్తంగా జరుగుతున్న ద్రోహాలని, అటన్నిటిని పైన న్యూస్ చేయాలని మనసారా కోరుకుంటూ మీ అత్యుత్సాహం తగ్గించుకుంటే చాలా బాగుంటుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.